ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బిడ్డ శుభాలు తెలియజేస్తున్నాను. ఎహిలా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుని సన్నిధిలోకి మనం ప్రార్థనాపూర్వకంగా ఆయన చెంతకి చేరుదాం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. అవును, దేవాది దేవుడు సదాకాలము ఆయన మనతో తోడుగా ఉండే దేవుడు. మన మరణం వరకు, మన జీవిత ప్రయాణం ముగిసే వరకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన ఆలయములో ఆయన కృపను ధ్యానించితిమి. ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పదై ఉన్నది. ఆయన కుడి చేయి నీతితో నిండి ఉన్నది. ఆయన నీతితో న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషిస్తుంది, యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు. అవును, మనము కూడా ఆయన మనకు తోడుగా ఉంటున్నప్పుడు, ఆయన మన మరణం వరకు ఆయన మనం విడకుండా నడిపిస్తున్న దేవాది దేవుని కీర్తిస్తూ గణపరుస్తూ, ఆయన మనకి సదాకాలము తోడుగా ఉంటున్న దేవాది దేవుని ఎందు సంతోషిస్తూ, యూదా కుమార్తెలు సియోను పర్వతం ఏ విధంగా అయితే సంతోషిస్తుందో అలా మనము కూడా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయా, స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడా, ఇదిగో తల్లి సాయంకాల సమయాన్ని దేవా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు దేవా ఇదిగో సమయాన్ని దయచేసిన కూడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి, నీ మనోహర స్థలములోకి దేవా ప్రవేశించే కృపను మాకు అందరికీ దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సదాకాలము మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా, మా జీవిత ప్రయాణం ముగిసే వరకు, మా మరణకాలం అయ్యే వరకు దేవా మాకు తోడుగా, తండ్రిగా, తల్లిగా దేవా నీ కౌగిట్లో దాచుకొని మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ ఆలయం ముందు, నీ పరిశుద్ధ ఆలయమునందు దేవా సంతోషించే కృపను దయను దేవ మాకు అనుగ్రహిస్తున్నాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించి దేవా నువ్వు ఇచ్చిన టెహిలా సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. టెహిలా సంఘాన్ని దీవించండి, ఆశించండి, విశాలపరచబడుచున్నాను. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చబడుచున్నాను. అనేకులకు దేవా ఆశ్రయ స్థానముగా దేవా దీన్ని ప్రతిష్ఠించబడుచున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా ఆశ్రయ దుర్గమైన కూడా ఇదిగో తండ్రి నీ చెంత చేరిమి ఉంటుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచి దేవా నీ దివ్య వాక్యముతో మమ్మల్ని నింపి మనం అడుగుచున్నాను. అయ్యా నీ అమూల్య విశ్వాసాలు ఎదిగే కృపను దేవా మాకు దయచేయమడుచున్నాను. నీ స్వరాన్ని వినగలిగే చెవులు దయచేయమడుచున్నాను. నీ ముఖ దర్శనం చేసే దేవా ఆత్మీయ కనులు మాకు దయచేయమడుచున్నాను. దేవాది దేవా ఇదిగో తండ్రి సాయంకాల సమయం ముందు చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించబడుచున్నాను. ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు హృదయాలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారాన్ని దాయిచేయబడుచున్నాను. వారి హృదయాలకు కావాల్సిన దేవా బలపరిచే ఆహారాన్ని దేవా నువ్వు వారికి దయచేసి వారితో మాట్లాడబడుచున్నానయ్యా. మాట్లాడేవాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని చేస్తున్నాను. ఆల్రెడీ అంతవరకు నువ్వు కూడా నడిపించమని నా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను.
దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరము ప్రభువా మా పనులన్నీ ముగించుకుని తండ్రి, మరి మా బిజీ స్కెడ్యూల్స్లో మీ కొరకై కొంత సమయాన్ని మేము ప్రభువా మరి కేటాయించి అనుదినము మీ సన్నిధిలో ప్రభువా మీ ముఖ దర్శనము చేస్తూ మీ సన్నిధిలో కనబడుతూ మీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని మేము ధ్యానిస్తూ మీ మాటలు వింటూ దేవా మనసారా మిమ్మల్ని ఆరాధిస్తూ మీలో మేము కొనసాగేటటువంటి కృప మీరు మాకు దయచేసినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో నీ పిల్లలుగా నీవు మేపు గొర్రెలుగా మేమందరము నీ పాద సన్నిధిలో చేరి ఉండగా ఈ దినమునకు అవసరమైనటువంటి మీ దివ్యవాక్యము మాకు అందరికీ బోధించమని, మానవ స్వరాన్ని మరుగుపరచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము ప్రీషియస్ ఆఫరింగ్స్, విలువైనటువంటి అర్పణలు. మన విశ్వాస జీవితాల్లో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో కొన్నిసార్లు దేవునికి మనము అర్పణలు అర్పిస్తూ ఉంటాం, కానుకలు అర్పిస్తూ ఉంటాం. అయితే గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ బై ద సైజ్ ఆఫ్ అవర్ ఆఫరింగ్, బట్ బై ద వాల్యూ అండ్ హార్ట్ బిహైండ్ ఇట్. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎప్పుడూ కూడా మనం ఎంత ఎక్కువ కానుకిస్తున్నామని కానీ, మనం ఎంత విలువైన కానుకిస్తున్నామని కానీ, ఖరీదైన కానుకిస్తున్నామని కానీ, పెద్దదైనటువంటి ఘనమైనటువంటి కానుకిస్తున్నామని కానీ, వీటి మీద దేవుడు లక్ష్యముంచడు. కానీ ఆయన ఏ హృదయంతో మనం ఇస్తున్నాము, ద హార్ట్ బిహైండ్ ఇట్, దాని వెనక ఇచ్చేటటువంటి వారి యొక్క హృదయములో ఏమున్నదనే దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, వాట్ ఈస్ ద ప్రీషియస్ ఆఫరింగ్? దేవునికి మనము విలువైన కానుక ఇవ్వాలి అంటే, దేవుని ద్వారా అంగీకరించబడేటటువంటి ఒక కానుక మనం ఇవ్వాలి అంటే, ఏ కానుక మనము దేవునికి ఇవ్వగలుగుతాము అని మనం ఆలోచన చేస్తే, మరి దేవునికి ఇష్టమైనటువంటి కానుక ఎప్పుడూ కూడా ధనముతో ముడిపడి ఉండదు. దేవునికి ఇష్టమైనటువంటి కానుక ఎప్పుడూ కూడా సాక్రిఫైస్ తోటి, ఒబిడియన్స్ తోటి, ప్రేమతోటి ఆ కానుక ముడిపడి ఉంటుంది. కాబట్టి నీవు ఎంత వెల్తీ గిఫ్ట్, ప్రీషియస్ గిఫ్ట్ ఇస్తున్నావు అనే దానికంటే కూడా దాని వెనకాల ఎంత త్యాగపూరితమైనటువంటి హృదయం, ఎంత విధేయత కలిగినటువంటి హృదయం, దేవుని ఎడల మనము కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంత అనే దాన్ని దేవుడు చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన
అంతరింద్రియములను పరిశోధించేటటువంటి దేవుడు, హృదయాలను పరిశీలించేటటువంటి దేవుడు. అందుకే మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మనుష్యుల వలె ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు అందాన్ని, ఆకారాన్ని లక్ష్య పెడతారు. అందుకే దేవుడు స్పష్టంగా సమూయేలు ప్రవక్తతో చెబుతున్నటువంటి మాట, ఆ మాట ఏమిటి అంటే, మనుష్యులు అందాన్ని, రూపాన్ని లక్ష్య పెడతారు. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని తోసివేసి ఉన్నాను, నేను అతన్ని తోసివేసి ఉన్నానని దేవుడు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి దేవునికి ఇష్టమైనటువంటి కానుక ఏంటి? దేవుడు ఏ విషయాల యందు ఆసక్తి చూపిస్తాడు? దేవుడు ఎవరి అర్పణలను లక్ష్య పెడతాడు అని మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు యొక్క దృష్టి, కనుదృష్టి, దేవుడు మెచ్చేటటువంటి అర్పణ ఏదై ఉంటుంది అని మనము చూసినప్పుడు బహుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనుష్యులు లక్ష్య పెట్టు దాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే ఇప్పుడు ఆది కాండములో మనం చదివాం. ఆది కాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు లక్ష్య పెట్టేటటువంటి అర్పణ, దేవుడు మెచ్చేటటువంటి కానుక ఇక్కడ మనం చూస్తున్నాం. ఆది కాండంలో మరి ఇద్దరు సహోదరులు, మరి ఆది దంపతుల యొక్క ఇద్దరు కుమారులు, హేబేలు, కయీను. హేబేలేమో గొర్రెల కాపరిగా ఉండేవాడు, కయీను భూమిని సేద్యపరిచేటటువంటి వాడు. అయితే మరి హేబేలు గొర్రెల కాపరిగా ఉంటూ, కయీను భూమిని సేద్యపరుస్తూ, దేవుడైనటువంటి యెహోవాకు కొంత అర్పణ వారు తీసుకురాగలిగినప్పుడు, మరి ఇద్దరు సహోదరులు అర్పించినటువంటి అర్పణను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కయీను తీసుకొచ్చినటువంటి అర్పణ మనం చూస్తే, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అతను పండించిన దాంట్లోంచి, అతని యొక్క పంటలోంచి మరి కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు. హేబేలు కూడా తనకున్నటువంటి మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేర్ ఆర్ 2 ఆఫరింగ్స్, 2 అర్పణలను ఇక్కడ మనం చూస్తున్నాం. కయీను అర్పించాడు, మరి అతను పండించినటువంటి ఆ పంటలోంచి కొంత పంటను యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు. కానీ దేవుడు కయీను యొక్క అర్పణను తిరస్కరించాడు, లక్ష్య పెట్టలేదు దేవుడు. కానీ హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. దానికి కారణం మనం చూడగలిగితే, ఇక్కడ హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో, బట్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ దేర్. కయీను ఇచ్చినటువంటి అర్పణలో
ప్రథమ ఫలములో నుంచి తీసుకొచ్చాడని రాయబడలేదు. కానీ హేబేలు ఇచ్చినటువంటి అర్పణలో బహు స్పష్టముగా వ్రాయబడింది, తొలుచూలిన పుట్టినవి, ప్రథమ ఫలము. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన ప్రథముడు. ఆయన ఆదిలో ఉన్నటువంటి దేవుడు, ఆదియు అంతమై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి అల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడు. దేవునికి ఇచ్చేటప్పుడు ఇద్దరు సహోదరుల యొక్క అర్పణలను గనక మనం చూస్తే, హేబేలు తొలుచూలు పుట్టిన వాటిలోంచి, అనగా ప్రథమ ఫలములో నుంచి, మొదటిగా ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చాడు హేబేల్. రెండవది, ఆ ప్రథమ ఫలములో అనగా తొలుచూలిన పుట్టిన వాటిలో కూడా క్రొవ్విన వాటిని అనగా శ్రేష్టమైనటువంటి వాటిని హేబేలు దేవునికి బలిగా అర్పించాడు, అర్పణగా అర్పించాడు. అందుకే స్పష్టముగా వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. హేబేలును కూడా దేవుడు దృష్టించాడు, అతని యొక్క అర్పణను కూడా దేవుడు లక్ష్యపెట్టాడు. అలాగే కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఈ రాత్రి మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, ఎన్నో అర్పణలు మన విశ్వాస జీవితాల్లో దేవుని కొరకు మనము అర్పిస్తూ ఉంటాం. బట్ గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్. గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ బై ద సైజ్ ఆఫ్ అవర్ ఆఫరింగ్, బట్ బై ద వాల్యూ అండ్ హార్ట్ బిహైండ్ ఇట్. మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడు మనం ఇచ్చేటటువంటి ఆ కానుక యొక్క ఉద్దేశ్యమును, హృదయాన్ని, దాని వెనకాల ఉన్నటువంటి మరి ఆ హృదయాన్ని దేవుడు చూసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మనుష్యులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాల్ని చూసేటటువంటి దేవుడు. ఏ ప్రీషియస్ ఆఫరింగ్ ఈజ్ గివింగ్ గాడ్ ద బెస్ట్ వన్, నాట్ లెఫ్ట్ ఓవర్స్, వచ్చిన దాంట్లోంచి కొంత మిగిలిపోయినవి అలా కాదు. కానీ దేవునికి ఇచ్చేది ఎప్పుడూ కూడా ద బెస్ట్ అయి ఉండాలి. శ్రేష్టమైనటువంటి బహుమానమును మంచి హృదయముతోటి, త్యాగపూరితమైనటువంటి హృదయముతోటి, విధేయత కలిగినటువంటి హృదయముతోటి, ప్రేమతోటి, అన్నిటికంటే మించి మనము దేవునికి అర్పించగలిగితే ఖచ్చితంగా ఆ అర్పణ ప్రీషియస్ ఆఫరింగ్ అవుతుంది, విలువైనటువంటి అర్పణగా ఎంచబడుతుంది దేవుని ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, బైబిల్ గ్రంథంలోంచి మరికొన్ని విలువైనటువంటి అర్పణలుగా ఎంచబడినటువంటి అర్పణలను మనం చూడగలిగితే, మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44 మధ్య వచనాలు మనం చదువుదాం. 12వ అధ్యాయము 41 నుండి 44 వరకు. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వెయ్యగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారు అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి మార్కు సువార్త 12వ అధ్యాయం 41లో మనం చదువుతున్నాం, ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చోండి. కొన్నిసార్లు ఈ మాట చదివినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుద్ది. యేసుక్రీస్తు ప్రభువారేంటి కానుక పెట్టి ఎదుట ఆయన కూర్చోండి ఏంటి అని. కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. యాక్చువల్గా ఇక్కడ దీన్ని మనము ఇలా అర్థం చేసుకుంటే సరైనటువంటి అర్థం వస్తుంది. జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ కూర్చుని వారి హృదయాలను చూచుచుండెను అని వ్రాయబడాలి. ఇక్కడ
దేవుడు మనము వేసేటటువంటి కానుక యొక్క విలువను కాదు కానీ హృదయం, ఏ హృదయంతో మనము దేవునికి కానుక అర్పిస్తున్నాం అనేది ఆయన చూస్తాడు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తక్షణమే, ఆలస్యం కాలేదు. హేబేలు అర్పణ అర్పించాడు, కయీను అర్పణ అర్పించాడు. రిజల్ట్ వెంటనే వచ్చేసింది. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీను యొక్క అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి కానుక పెట్టి ఎదుట కూర్చుండి ఆ కానుకలు వేయడం చూస్తున్నప్పుడు చాలామంది కానుకలు వేశారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండరు. అంటే చాలా ఎక్కువ మొత్తంలో ధనవంతులైన వారు విశేషమైనటువంటి ఆఫరింగ్స్, స్పెషల్ ఆఫరింగ్స్ అక్కడ చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినటువంటి మాట. మరి ఎంతోమంది అక్కడ కానుకలు అర్పించారు. అయితే ఆ కానుకలు వేసిన వారందరిలో కంటే మరి ఒక బీద విధవరాలు ఎక్కువ వేసినని, ఆమె వేసింది 2 కాసులే. అయినప్పటికీ కూడా ఆ బీద విధవరాలు ఎక్కువ వేసిన వారందరికంటే అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఏంటి? ఆ బీద విధవరాలు అర్పించినటువంటి ఆ 2 కాసుల యొక్క కానుకని, ఆ 2 కాసులనే ఆ కానుక ఏదైతే ఆమె అర్పించిందో అది దేవుని ద్వారా అంగీకరించబడింది, లక్ష్య పెట్టబడింది. హేబేలు అర్పణను యెహోవా దేవుడు ఎలా అయితే లక్ష్య పెట్టాడో, ఇప్పుడు ఈ బీద విధవరాలు కానుక పెట్టిలో వేసినటువంటి ఆ 2 కాసుల్ని కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కానుకలు ఇవ్వడము గొప్ప విషయం కాదు. చాలామంది ఇచ్చారు. ధనవంతులైన వారు అక్కడ అనేకులు విశేషముగా కానుకలు, సొమ్ములు వేస్తున్నారు కానుక పెట్టెలో. మనం కూడా ఎన్నోసార్లు కానుకలు ఇస్తూ ఉంటాం. అయితే నువ్వు ఇచ్చేటటువంటి కానుక దేవుడు లక్ష్య పెడుతున్నాడా? నువ్వు అర్పించేటటువంటి అర్పణ లక్ష్య పెట్టబడుతుందా లేక తిరస్కరించబడుతుందా? అది చాలా ప్రాముఖ్యమైనది. మనము కోట్లుగా ధనము తీసుకొచ్చి మరి హుండీలో వేసినా కూడా అది అది లక్షించకపోతే, దేవుడు దాన్ని లక్ష్యము చేయకపోతే మరి అర్పించిన దానికి ఉపయోగం ఉండదు. ఆ అర్పణకు విలువ లేదు. ఎందుకు ఆమె ఎక్కువ వేసింది? ఆమె వేసింది 2 కాసులే అయినా అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ ప్రశ్నకు అక్కడ సమాధానం చెప్తున్నారు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు కానీ ఈమె తన లేమిలో, ఆ ధనవంతులు వారికి కలిగినటువంటి సమృద్ధిలో నుంచి కొంత తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ఇచ్చారు. మంచిదే. అయితే దేవుడు ఆ ధనవంతులు అర్పించినటువంటి అర్పణను లక్ష్య పెట్టలేదు అని ఇక్కడ రాయబడ్డా. ధనవంతులు కూడా వారికి కలిగిన సమృద్ధిలో నుంచి విశేషమైన కానుకలు తీసుకొచ్చి మరి దేవుని సన్నిధిలో కానుకలు పెట్టెలో వేశారు. అయితే ఎక్కువ ఎవరు వేశారు అన్నప్పుడు భౌతికముగా అయితే ధనవంతులు ఎక్కువగా వేశారు, లోక ప్రకారం మనం చూస్తే. కానీ దేవుడు లెక్కలు వేరేగా ఉంటాయి. గాడ్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ డిఫరెంట్. నువ్వు ఎంత ఉంటే ఎంత వేశావు, వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ యువర్ ద అమౌంట్ ఆఫ్ ఆఫరింగ్ యూ హ్యావ్ గివెన్ అండ్ ద హార్ట్ బిహైండ్ ఇట్. నీ కానుక, నీ అర్పణ వెనకాల ఉన్నటువంటి హృదయం ఏమై ఉంది, అలాగే నువ్వు ఎంత వేసావు అన్నదాన్ని వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసినని చెప్పాను. ఆమె దగ్గర ఉన్నవే 2 కాసులు. ఆ 2 కాసుల్ని కూడా తీసుకొచ్చి ఆమె మరి ఆ కానుక పెట్టెలో వేయడం చూస్తాం. కాబట్టి ప్రీషియస్ ఆఫరింగ్స్, మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము విలువైనటువంటి సమర్పణలు ఏంటి?
ప్రీషియస్ ఆఫరింగ్స్ ఆర్ మెజర్డ్ బై ద సాక్రిఫైస్, నాట్ బై ద అమౌంట్. విలువైనటువంటి సమర్పణలు ఎప్పుడూ కూడా మరి త్యాగము ద్వారా, హృదయము ద్వారా, ప్రేమ ద్వారా, విధేయత ద్వారా కొలవబడతాయి కానీ మరి వాటి యొక్క పరిమాణాన్ని బట్టి కాదు. కాబట్టి ఈ రాత్రి ఎన్నోసార్లు కానుకలు అర్పిస్తున్నటువంటి మనము మన కానుకలు దేవుని ద్వారా లక్ష్యము చేయబడాలి, దృష్టించబడాలి, అంగీకరించబడాలి అంటే గనక ఖచ్చితముగా ఏ హృదయంతో ఇస్తున్నావు, ఏ సమర్పణతో ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి 3వ ఉదాహరణ మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగకు 6 దినములు ముందుగానే బయలుదేరి బేతనియాలో ఉన్నటువంటి లాజర్ ఇంటికి వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి లాజర్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ వారందరూ కూడా భోజనమునకు మరి కూర్చున్నప్పుడు, వారు భోజనం చేసినప్పుడు మార్త ఉపచారం చేస్తూ ఉంది, అన్నీ వడ్డిస్తూ మరి పరిచర్య చేస్తూ ఉంది. లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నటువంటి వారిలో లాజరు ఒకడై ఉన్నాడు. అప్పుడు మరి మరియ చేసినటువంటి ఈ కార్యం, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసుక్రీస్తు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చూడండి, ఆమె ఉన్నటువంటి ఒక ప్రీషియస్ పర్ఫ్యూమ్, ఆ పెర్ఫ్యూమ్ యొక్క జార్ని ఆమె పగలగొట్టేసి మరి యేసుక్రీస్తు ప్రభువారి మీద పోసేస్తారు. She broke an expensive alabaster jar of perfume and poured it on Jesus' feet. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల మీద పోసేస్తారు. మరి ఎప్పుడైతే ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయిందో, ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని ఆమెను ప్రశ్నిస్తాడు. మన విశ్వాస జీవితాల్లో కూడా చూడండి, దేవుని కోసం ఏదైనా ఒక శ్రేష్టమైన కార్యము, ఒక ఘనమైన కార్యము, ఒక గంభీరమైనటువంటి కార్యము దేవుని కోసం మనము ప్రేమతో చేయాలనుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని కొరకు మనం ఖర్చు పెట్టేటటువంటి ఆ ధనం అంతా కూడా వృధా అంటారు. అనవసరమైనటువంటి ఎక్స్పెన్సెస్గా కొంతమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ డబ్బులేదో మీరు దేవుని సేవలో ఇలా ఉపయోగించే కంటే కూడా బేదలకు ఇచ్చి ఉండొచ్చు కదా, అలా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవాడు చెప్తారు. ఇక్కడ ఇస్కరియోతు యోధా కూడా 300 దేనారాలకు అమ్మి ఉంటే మనం బేదలకు ఇచ్చేవాళ్ళం కదా అని అక్కడ మరియమ్మని అడుగుతాడు. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఏ హృదయముతో అయితే మరియమ్మ మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఆ విలువైనటువంటి అత్తరును ఆయన పాదములను కడిగి అభిషేకం వలె మరి తైలాభిషేకం చేసిందో, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఇమ్మీడియట్లీ దట్ ఆఫర్ ఈజ్ యాక్సెప్టెడ్. ఏ అత్తరు అయితే మరి అత్తరు బుడ్డిని పగులగొట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల మీద మరియమ్మ పోసిందో, ఆ అర్పణ తక్షణమే అంగీకరించబడింది.
హేబేలు అర్పణ తక్షణమే అంగీకరించబడింది. అలాగే ఆ విధవరాలు, పేద విధవరాలు యొక్క కానుక తక్షణమే అంగీకరించబడింది. ఇక్కడ మరి మరియమ్మ కానుక తక్షణమే అంగీకరించబడింది. కాబట్టి ఈ రాత్రి మన అర్పణలు దేవుని సన్నిధిలో అంగీకరించబడాలి అంటే ఆ అర్పణ వెనకాల ఉన్నటువంటి హృదయం కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవుడు లక్ష్య పెట్టేదిగా ఉండాలి. కాబట్టి ఏ ప్రీషియస్ ఆఫరింగ్ మే సీమ్ వేస్ట్ఫుల్ టు అదర్స్ బట్ ఇట్ ఈస్ వర్షిప్ టు గాడ్. కొన్నిసార్లు చూసే వాళ్ళకి అది వేస్ట్ అనిపిస్తుంది, వృధా చేస్తున్నారనిపిస్తుంది. కానీ దేవునికి మాత్రము అది ఇష్టమవుతుంది. కాబట్టి మనుష్యుల మాటలను మనము లక్ష్య పెట్టకుండా మంచి హృదయంతో దేవుని కొరకు ఏదైనా ఒక మంచి కార్యము మనము చేయి తలపడితే ఖచ్చితంగా దానిని దేవుడు అంగీకరిస్తాడు. ఎన్నో రకాలైనటువంటి మరి అర్పణలు ఉన్నాయి. కొంతమంది మా దగ్గర ఉంటే మేము ఇస్తామండి, మీ దగ్గర కలిగి ఉన్నారు, మీరు డబ్బు ఉంది కాబట్టి మీరు పెడుతున్నారు, మీరు చేస్తారంటారు దేవునికి. కానీ ఈ రాత్రి నిజముగా డబ్బిస్తేనే దేవుడు సంతోషపడతాడా? ఇంకేదన్నా కూడా మనం దేవునికి మనము ఆఫరింగ్ చేయొచ్చు అంటే మొట్టమొదటిగా ఆఫరింగ్ ఆఫ్ టైం. దేవునికి నీ సమయాన్ని ఇవ్వచ్చు నువ్వు ఒక కానుకగా. ప్రతిరోజు కూడా ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ ప్రీషియస్ టైం ఇన్ ప్రేయర్ అండ్ వర్డ్, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ప్రార్థనలో నీకున్నటువంటి సమయాన్ని, నీకున్న 24 గంటల సమయంలో కొంత సమయాన్ని దేవుడికి నువ్వు అర్పించగలిగితే దట్ ఈస్ ఆల్సో ఏ ప్రీషియస్ ఆఫరింగ్ టు ద గాడ్. ధనం ఇస్తేనే కాదు, దేవునికి విలువైనటువంటి అర్పణ నీ సమయం కావాలి. దేవుడికి ప్రార్థన చేయాలి, దేవునికి వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యమును వినాలి, గ్రహించాలి. మన హృదయం అనేటటువంటి పలక మీద మనము దాన్ని వ్రాసుకోవాలి. కాబట్టి దేవునికి ఇచ్చేటటువంటి అర్పణలలో మన యొక్క సమయము, మన ప్రార్థనా సమయము, దేవునితో మనము గడిపేటటువంటి సమయము విలువైనది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, తద్వారా నీ సమయాన్ని దేవునికి కానుకగా నువ్వు అర్పిస్తావో, దానికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది. దేవునికి నీ యొక్క సమయాన్ని నువ్వు దేవునికి ఒక కానుకగా ఇచ్చినప్పుడు ఖచ్చితముగా దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి రాత్రి దేవుని కొరకు విలువైనటువంటి అర్పణలు, కానుకలు ఇవ్వాలని ఆశపడుతున్నావా? ఒకవేళ దేవునికి నువ్వు కానుకలు ఇవ్వాలి, ఆ కానుకలు, ఆ అర్పణలు దేవుని ద్వారా అంగీకరించబడాలి అంటే మొట్టమొదటిగా మనము మన సమయాన్ని దేవునికి ఇచ్చేటటువంటి వారుగా ఉండాలి, ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. ఎప్పుడైతే మనము ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం శోధనలో ప్రవేశించము, అనగా శోధనలు మనకు రాకుండా ఉంటాయి. కాబట్టి శోధనలో మనం ప్రవేశించకూడదంటే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే మనకున్నటువంటి సమయంలోంచి కొంత సమయాన్ని దేవుని కొరకు మనము కేటాయించాలి. అందుకే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేవారిగా ఉంటామో అప్పుడు మన జీవితాలు సుఖము, సౌఖ్యము, నెమ్మది ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. 1 తిమోతి 2వ అధ్యాయము
మొదటి 3 వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను చేయుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఈ రాత్రి మనిషి యొక్క జీవితంలో కరువై ఉన్నది ఏంటంటే, కొదువై ఉన్నది ఏంటంటే నెమ్మది, సుఖం లేదు. ధనం ఉంటుంది కానీ నెమ్మది ఉండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు, ఇన్నర్ పీస్ ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. అయితే ఈ నెమ్మది సుఖము మన జీవితంలో మనము కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీవు దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలోంచి కొంత సమయాన్ని మరలా తిరిగి నువ్వు దేవునికి కానుకగా అర్పిస్తున్నావు అని అర్థం. కాబట్టి ఖచ్చితముగా మరి ఆ బీద విధవరాలు యొక్క 2 కాసుల కానుక ఎలా అయితే అంగీకరించబడిందో, మరియమ్మ అత్తరు బుడ్డి పగలగొట్టి యేసుక్రీస్తు పాదాల మీద ఆ అత్తరుతో అభిషేకం చేసినప్పుడు ఆమె యొక్క అర్పణ ఎలా అయితే అంగీకరించబడిందో, హేబేలు యొక్క అర్పణ ఎలా అయితే అంగీకరించబడిందో, ఈ రాత్రి అనుదినము నువ్వు నేను మనందరము చేస్తున్నటువంటి ఒక విలువైన అర్పణ దేవుని సమయంలో దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడం, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడం. కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రీషియస్ ఆఫరింగ్ ఆఫ్ టైం. నీ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వడం. రెండవది ఆఫరింగ్ ఆఫ్ టాలెంట్స్. విలువైనటువంటి కానుకల్లో నీ యొక్క ప్రతిభలను కూడా, నీకున్నటువంటి ప్రతిభ, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దాన్ని మరలా దేవుని కొరకే మనము ఉపయోగించేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుడు నీకు మంచిగా వాక్యమును బోధించే కృప ఇస్తే నువ్వు వాక్యాన్ని ప్రకటించు. భూదిగంతముల వరకు కూడా వెళ్ళి మీరు దేవుని సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు వాక్యాన్ని బోధించేటటువంటి కృప, ఆ తలాంతు నీకు ఇస్తే నువ్వు బోధించేవాడిగా, బోధించే దానవుగా నువ్వు ఉండు. ఒకవేళ అద్భుతముగా దేవునికి ఆరాధన చేసేటటువంటి కృప, మంచి స్వరము దేవుడు నీకు ఇచ్చి దేవుడికి మరి మంచిగా హృదయపూర్వకముగా ఆయన కొనియాడుతూ మనసారా నువ్వు పాటలు పాడేటటువంటి కృప నీకు ఇస్తే నువ్వు వెళుతున్న ప్రతి చోట కూడా నువ్వు ఎక్కడున్నా సరే దేవునికి ఆరాధన చేస్తూ ఉండు. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా సరే దేవుణ్ణి నామాన్ని ఘనపరుస్తూ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులను, ఆ ప్రతిభను, ఆ టాలెంట్స్ను దేవుని కొరకు ఉపయోగించేవాడుగా ఉండాలి. కాబట్టి ప్రీషియస్ ఆఫరింగ్స్లో మొదటిది ఆఫరింగ్ ఆఫ్ టైం, రెండవది ఆఫరింగ్ ఆఫ్ టాలెంట్స్. కొంతమందికి చక్కగా మరి విశ్లేషించి రాయగలుగుతారు, ఆ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మరి విలువైనటువంటి అంశాలను, ప్రాముఖ్యమైనటువంటి సంగతులను విశ్లేషించుట ద్వారా, మంచి పుస్తకములు రాయుడు ద్వారా ఎంతోమందికి అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి నీకున్నటువంటి ప్రతి ప్రతిభ కూడా, ప్రతి ఒక్క తలాంతు కూడా దేవుని కొరకు ఉపయోగించబడితే, దేవునికి నీవు మహిమకరముగా నీ యొక్క టాలెంట్స్ను నువ్వు వాడగలిగితే ఇట్ ఈజ్ ఎ ప్రీషియస్ ఆఫరింగ్. నిజంగా అది విలువైన అర్పణగా ఉంటుంది. ఇంకొకటి ఆఫరింగ్ ఆఫ్ రిసోర్సెస్, మూడవది. నీకున్నటువంటి సంపదలు, ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనము, ధాన్యము, ఇతరత్ర ఈ సంపదలన్నిటినీ కూడా నీవు దేవుని కొరకు ఖర్చు చేయగలిగితే సంతోషముతో. మరి ఆదిమ సంఘంలో మనం చూస్తాం, వారందరూ కూడా వారికి ఉన్నటువంటి కలిగి ఉన్నదాన్ని అంతటిని కూడా అమ్మివేసి తీసుకుని వచ్చి అపోస్తుల యొక్క పాదముల యొద్ద ఉంచిరి. దేవుని సేవలో ఆఫరింగ్ ఆఫ్ రిసోర్సెస్.
మనకున్నటువంటి సంపదలను దేవుని కొరకు ఖర్చు పెట్టడం ఏదో ఒక రూపంలో. అది బైబిల్స్ ప్రింటింగ్ కోసం కానివ్వండి, లేకపోతే ట్రైబల్స్ అడవుల్లో మరి ఆ కొండ జాతి వారికి చేసేటటువంటి పరిచర్య విషయంలో కానివ్వండి, 10 మందికి సువార్తను పంచేటటువంటి విషయంలో కానివ్వండి, మనము మన యొక్క సంపదలను, మనకున్నటువంటి వనరులను మనము దేవుని కొరకు ఉపయోగించేటటువంటి వారిగా ఉండాలి. గివింగ్ ఫైనాన్సెస్ విత్ జాయ్. అందుకే సంతోషముతో ఇచ్చువాడిని దేవుడు దీవిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ ద చీర్ఫుల్ గివర్. కాబట్టి మొదటిగా నీ యొక్క సమయాన్ని దేవునికి అర్పించేవారిగా ఉండాలి, ఆఫరింగ్ ఆఫ్ టైం. రెండవది ఆఫరింగ్ ఆఫ్ టాలెంట్స్. సిగ్గుపడకుండా, మనకెందుకులే అనుకోకుండా, మిగతా వారు చేస్తారులే అనుకోకుండా, నీ యొక్క టాలెంట్స్ని, నీ యొక్క తలాంతులను దేవునికి అర్పించేవారిగా ఉండాలి. మూడవది ఆఫరింగ్ ఆఫ్ రిసోర్సెస్. నీకు కలిగి ఉన్న దాంట్లోంచి దేవుని కొరకు కొంత సంతోషంగా నువ్వు దేవుని కొరకు ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. నాలుగవది ఆఫరింగ్ ఆఫ్ లైఫ్. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఆఫరింగ్ ఆఫ్ లైఫ్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. చూడండి, ఇక్కడ మరి రాయబడి ఉన్నటువంటి మాట, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. కాబట్టి నిజముగా దేవునికి నువ్వు విలువైనటువంటి అర్పణ అర్పించాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఇచ్చేటటువంటి ధనము కంటే కూడా విలువైనది దేవునికి నీ సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించగలిగితే, అనగా నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కొరకు నువ్వు ఉపయోగించబడగలిగితే, వాడబడగలిగితే, దేవుని సేవలో కొనసాగగలిగితే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. బ్రతిమాలుకుంటూ మరి భక్తుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మన అందరము కూడా ఆఫర్ యువర్ బాడీ యాజ్ అ లివింగ్ సజీవ యాగముగా దేవునికి సమర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన సమయాన్ని మనము దేవునికి సమర్పించాలి. మనకున్నటువంటి తలాంతులను మనము దేవునికి సమర్పించాలి. మూడవది మనకున్నటువంటి రిసోర్సెస్ను మనము దేవునికి సమర్పించాలి. నాలుగవది మన జీవితాలనే, మన శరీరములనే సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించాలి. ఈ విలువైన సమర్పణలకు ఉండేటటువంటి లక్షణాలు ఏంటి అంటే, అవి అన్నీ కూడా ప్రేమతో ఇవ్వబడతాయి. నీ సమయం ఇచ్చినా, నీ తలాంతునిచ్చినా, నీ దగ్గర ఉన్నటువంటి ధన సంపదలు రిసోర్సెస్ ఇచ్చినా, లేకపోతే నీ జీవితాన్నే దేవునికి అర్పించినా కూడా, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రీషియస్ ఆఫరింగ్స్ ఆర్ గివెన్ విత్ లవ్. అది ప్రేమతో ఇవ్వబడుతుంది. సెకండ్లీ, గివెన్ విత్ సాక్రిఫైస్. అది త్యాగంతో ఇవ్వబడుతుంది. దేవునికి ఇచ్చేటప్పుడు త్యాగంతో ఇవ్వాలి. మూడవది విశ్వాసంతో ఇవ్వాలి. గివెన్ ఇన్ ఫెయిత్. నీవు అర్పించే సమస్తము కూడా, అది నీ సమయం కావచ్చు, అది నీ తలాంతులు కావచ్చు, అది నీ దగ్గర ఉన్నటువంటి సంపదలు, రిసోర్సెస్, మ్యాన్ పవర్ కావచ్చు, లేదా నీ యొక్క జీవితమే కావచ్చు. ఒకవేళ నీ జీవితాన్నే దేవునికి సమర్పించుకుంటే అది ఎలా ఇవ్వాలి అంటే, ప్రేమతో ఇవ్వాలి, త్యాగంతో ఇవ్వాలి, విశ్వాసంతో ఇవ్వాలి. నాలుగవది సంతోషంగా ఇవ్వాలి. బాధపడుతూ దుఃఖపడుతూ ఇవ్వకూడదు, సంతోషంతో ఇవ్వాలి.
ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీవు ఇచ్చేటటువంటి ఆఫరింగ్ నీవు ప్రేమతో ఇస్తావో, త్యాగంతో ఇస్తావో, విశ్వాసంతో ఇస్తావో, సంతోషంతో ఇస్తావో, గుర్తుపెట్టుకో, నీ అర్పణ అంగీకరించబడుతుంది. ఖచ్చితంగా దేవుడు నీ అర్పణను రావలసినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడైతే మనము దేవునికి ప్రీషియస్ ఆఫరింగ్స్ మనం ఇవ్వగలుగుతామో మన జీవితాల్లో ఏం జరుగుతాయంటే గాడ్ ఈజ్ ప్లీజ్డ్. సంతోషముతో, ప్రేమతో, విశ్వాసముతో, త్యాగముతో నీవు దేవుని కొరకు అర్పించేటటువంటి అది ఏదైనా కానివ్వండి, నీ సమయం కానివ్వండి, నీకున్న తలాంతులు కానివ్వండి, ధనం కానివ్వండి, ఏదైనా సరే దానివల్ల ఖచ్చితముగా దేవుడు సంతోషిస్తాడు. గాడ్ ఈజ్ ప్లీజ్డ్. అలాగే దానికి రావలసినటువంటి ఆశీర్వాదములను నువ్వు పొందుకుంటావు. దావీదు చూడండి, మరి మంచి చమత్కారముగా అతను వాయిద్యములను వాయించగలిగినటువంటి తలాంతును కలిగి ఉన్నాడు. ఆ తలాంతు ద్వారా ఏం చేసేవాడు, ఎప్పుడు కూడా మరి దేవునికి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, దేవునికి తన ప్రతిభతోటి దేవుని నామాన్ని మహింపరిచేవాడు. అప్పుడు ఏమైనాయి? ఆశీర్వాదాలు వచ్చినాయి. ఎక్కడో గొర్రెలు కాసుకునేటటువంటి వాడు, మరి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడు రాజసింహాసనం మీద, ఇజ్రాయేలు 12 గోత్రముల మీద రాజు కాగలిగాడు. దేవుడు తనకిచ్చినటువంటి తలాంతులను దేవుని కొరకు వాడినప్పుడు ఆ తలాంతులకు కొంత శక్తి వచ్చింది. దావీదు వాయిద్యములను వాయిస్తూ ఉంటే మరి దురాత్మలు పారిపోతూ ఉండే, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండే. సౌలు మీద ఉన్నటువంటి దురాత్మలన్నీ కూడా విడిచిపెట్టి పారిపోయినాయి. కాబట్టి వాట్ హ్యాపెన్స్ వెన్ వి గివ్ అవర్ ప్రీషియస్ ఆఫరింగ్స్ టు ద లార్డ్? ఫస్ట్లీ గాడ్ ఈజ్ ప్లీజ్డ్. దేవుడు సంతోషిస్తాడు నీ అర్పణను బట్టి. రెండోది బ్లెస్సింగ్స్ ఫాలో. ఆశీర్వాదాలు వస్తాయి నీ మీదకి. నువ్వు హెచ్చించబడతావు, దీవించబడతావు. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు ఇష్టాన్ని ఎరిగి దేవుడు నీ నుంచి ఏది కోరుకుంటున్నాడో అది నువ్వు చేయడం ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే దేవుణ్ణి మహింపరుస్తావు. సో దట్ యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్. స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికముగా, ఆత్మీయముగా ఎప్పుడైతే దేవునికి నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావో, నీ సమయాన్ని, నీ యొక్క ధనాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమతో, త్యాగంతో, విశ్వాసంతో, సంతోషంతో దేవునికి ఇచ్చేవాడిగా ఉంటావో, నీకే తెలియకుండా నువ్వు ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి నువ్వు వెళ్ళిపోతావు. స్పిరిచువల్లీ యూ విల్ గ్రో. భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావే కానీ నీకే తెలియకుండా నువ్వు ఆకాశం అంత ఎత్తుకు నువ్వు ఎదగలుగుతావు ఆత్మీయముగా. ఎప్పుడైతే దేవునికి విలువైనటువంటి ఆఫరింగ్స్, విలువైన అర్పణలు ఇచ్చేటటువంటి వాడుగా నువ్వు ఉంటావో, దేవునితో నీకున్నటువంటి సంబంధం బలపడుతుంది. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ బి స్ట్రెంథెన్డ్. బలపడుతుంది. దేవునితో బలమైనటువంటి సాన్నిహిత్యము, బలమైనటువంటి సంబంధమును కలిగి ఉంటావు. దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వచ్చేస్తావు. ఎలా అయితే మోషే దేవునితో నీ సన్నిధి ఇక్కడ నుండి రాని ఎడల నేను ఇక్కడి నుంచి వెళ్ళనంటే, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏదో మనుషులతో చెప్పినట్టు, నువ్వు నాతో వస్తేనే నేను వస్తా, నువ్వు నాతో రాకపోతే నేను రానని మనుషులతో చెప్పినట్టు మోషే దేవుడితో చెప్పగలగడానికి కారణం ఏంటి అంటే ద రిలేషన్షిప్ హీ హ్యాడ్ విత్ గాడ్. దేవునితో అతనికి ఉన్నటువంటి ఆ సంబంధము, ఆ సాన్నిహిత్యము అండ్ ద ఇంటిమసీ విత్ గాడ్. కాబట్టి ఈ రాత్రి విలువైనటువంటి అర్పణలు ఏంటి అన్న అంశం మీద మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఈ భూమి మీద అత్యంత విలువైనటువంటి అర్పణ, భూమి మీద దేవునికి అర్పించబడినటువంటి అర్పణలలో ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ ప్రీషియస్ ఆఫరింగ్ ఎవర్ గివెన్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఈ భూమి మీద దేవునికి అర్పించబడినటువంటి అత్యంత గొప్ప విలువైనటువంటి కానుక ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనను తానే కానుకగా, సజీవ యాగముగా ఆయన అర్పించుకోవడం.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. God did not just give blessings, wealth or miracles. He gave his only son. తండ్రి అయినటువంటి దేవుడు ఏదో ఆశీర్వాదములను, సంపదను, అద్భుతాలను మాత్రమే ఇవ్వలేదు, కానీ ఆయనకు ఒక్కగానొక్క కుమారుణ్ణి, ఆయన అద్వితీయ కుమారుణ్ణి, ఆయన ఏకైక కుమారుణ్ణి దేవుడు మన కోసం ఇచ్చేశాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకు ఇవ్వడము ద్వారా ఆయన అత్యంత విలువైన దాన్ని తన స్వారూప్యంలో సృష్టించుకున్నటువంటి మనుషుల కొరకు ఆయన కానుకగా ఇచ్చేశాడు. ఇప్పుడు కుమారుడు తండ్రి చిత్తమును నెరవేర్చుట ద్వారా, తన ప్రాణమును శిలువలో అర్పించుట ద్వారా ఈ భూమి మీద ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇవ్వలేనంత విలువైన కానుకని తనను తానే దేవునికి ఉద్దేశపూర్వకముగా, జీసస్ విల్లింగ్లీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్ యాజ్ ఎ సాక్రిఫైస్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ది హోల్ వరల్డ్. సకల మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన ఇష్టపూర్వకముగానే శిలువలో తనను తాను బలిగా ఆయన అర్పించుకున్నాడు. అందుకే యోహాను సువార్త 3:16 చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్. ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకు పంపించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి అర్పణ, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఆఫరింగ్ వితౌట్ సిన్. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల వలె అర్పించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అర్పించుకున్నటువంటి ఆ అర్పణ, ఇట్ ఇస్ ఎ కంప్లీట్ అండ్ వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారే వెల చెల్లించాడు ఆయన. అనేకుల కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు. అండ్ జీసస్ ఆఫరింగ్ వాజ్ సాక్రిఫిషియల్. హీ గేవ్ హిజ్ లైఫ్. గొర్రెల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తముతోటి మరి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ప్రాణమును అర్పించడం ద్వారా సాక్రిఫిషియల్ ఆఫరింగ్గా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అర్పణ, జీసస్ ఆఫరింగ్ వాజ్ రెడెంప్టివ్. ఇట్ బ్రాట్ సాల్వేషన్ టు మ్యాన్ కైండ్. ఆయన యొక్క అర్పణ రక్షణ తీసుకొచ్చింది, మానవులకు రక్షణ తీసుకొచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాప పరిహారార్థ బలిగా శిలువ మీద ఆయన అర్పించబడ్డాడు. ఈ సమర్పణకు సాటి అయినటువంటి సమర్పణ, ఈ అర్పణకు సాటి అయినటువంటి వేరొక అర్పణ భూమి మీద లేదు. ద గ్రేటెస్ట్ ఎవర్ ఆఫరింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మన అర్పణలన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్గా మారాలి. మన అర్పణలన్నీ ఈరోజు నువ్వు నేను చెల్లించేటటువంటి ఆఫరింగ్స్ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడుతున్నాయంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి మహా అర్పణ. టుడే your offerings and my offerings, all our offerings are meaningful today only because of his ultimate sacrifice. ఆయన చెల్లించినటువంటి వెల. On the cross Jesus became both the priest and the offering. ఆయనే యాజకుడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? గొర్రె పిల్లను బలిగా అర్పిస్తాడు. ఇప్పుడు సిలువ మీద ఆయనే యాజకుడిగా, ఆయనే గొర్రె పిల్లగా. So he became the priest and the sacrificial offering. So no other offering can compare to this. కాబట్టి ఈ భూమి మీద విలువైన అర్పణ ఏది అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని సిలువలో పెట్టినటువంటి అర్పణ కంటే విలువైనటువంటి అర్పణ ఈ భూమి మీద ఇంకొకటి లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మన కొరకు చెల్లించినటువంటి అర్పణకు ప్రతిగా మనం ఏం చేయాలి అంటే వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్స్ ఫుల్లీ టు హిమ్. మన జీవితాలని కూడా దేవునికి మనము సమర్పించుకోవాలి. శిలువలో ఆయన పడిన శ్రమల వైపు మనం చూడాలి.
మనము కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు హృదయాలతో మనం జీవించాలి. వీ షుడ్ వాక్ ఇన్ ఒబీడియన్స్, విధేయతతో మనం నడవాలి. అండ్ వీ షుడ్ రిఫ్లెక్ట్ హిజ్ లవ్ టు అదర్స్, ఆయన యొక్క ప్రేమను మనం ఇతరులకు చూపించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద గొప్ప అర్పణ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాసమర్పణ. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజంగా యామ్ ఐ గివింగ్ గాడ్ మై బెస్ట్? ప్రీషియస్ ఆఫరింగ్స్ గురించి విన్నటువంటి నేను నిజంగా దేవునికి విలువైన దాన్ని, నా దగ్గర ఉన్నటువంటి దానిలో యామ్ ఐ గివింగ్ మై బెస్ట్? యామ్ ఐ గివింగ్ అవుట్ ఆఫ్ లవ్ ఆర్ ఆబ్లిగేషన్? ఏదన్నా ఒక అవసరతతో ఇస్తున్నానా, లేకపోతే ప్రేమతో ఇస్తున్నానా? నా కానుక వెనకాల ఉన్నటువంటి యథార్థత ఏమై ఉంది? వాట్ ఈస్ మై ప్రీషియస్ ఆఫరింగ్ టుడే? దేవుని ద్వారా రక్షించబడినటువంటి నేను, దేవునికి నేను ఇస్తున్నటువంటి ప్రీషియస్ ఆఫరింగ్ ఏముంది? చాలామంది మా దగ్గర ధనం లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు అంటున్నారు. అందుకే దేవుడు ఈరోజు మనతో సుదీర్ఘంగా మాట్లాడాడు. మనము దేవునికి చెల్లించాల్సినటువంటి ఆఫరింగ్స్లో మనము మన యొక్క సమయాన్ని ఆఫరింగ్గా ఇవ్వచ్చు, మన యొక్క టాలెంట్స్ని మనము ఆఫరింగ్గా ఇవ్వచ్చు, మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని మనము ఆఫరింగ్గా ఇవ్వచ్చు, మన జీవితాన్నే మనము సజీవ యాగముగా ప్రేమతో, త్యాగంతో, విశ్వాసంతో, సంతోషంతో దేవునికి మనము అర్పించవచ్చు. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ లుకింగ్ ఫర్ పర్ఫెక్షన్, హీ ఈజ్ లుకింగ్ ఫర్ డివోషన్. యువర్ ఆఫరింగ్ బికమ్స్ ప్రీషియస్ వెన్ ఇట్ కాస్ట్స్ యూ సంథింగ్ అండ్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఈ రాత్రి నీ హృదయంలో ఇదిగో దేవునికి ఒక విలువైనటువంటి అర్పణ నేను అర్పించుకోవాలి అనుకుంటే అది కేవలము దాని యొక్క వెలను బట్టి కాదు, కానీ నీ హృదయాన్ని బట్టి, అది అర్పించేటటువంటి నీ హృదయాన్ని బట్టి అది విలువైనదిగా, అది ప్రీషియస్గా ఎంచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము సాధారణమైనటువంటి అర్పణలు ఇచ్చేటటువంటి వారిగా కాకుండా విలువైనటువంటి అర్పణలు ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. ఉత్తమమైన దాన్ని మరి ఎంచుకున్నట్లుగా, మరి యొక్క అర్పణ, ఆ బీద విధవరాలు యొక్క 2 కాసుల యొక్క అర్పణ, హేబేలు యొక్క అర్పణ విలువైన అర్పణగా, మీరు లక్ష్య పెట్టేటటువంటి అర్పణగా, మీరు మెచ్చినటువంటి అర్పణగా, మీ దగ్గర అంగీకరించబడినటువంటి అర్పణగా ఈ రాత్రి మాకు కూడా సహాయం చేయండి. లార్డ్, హెల్ప్ us to give not just offerings but precious offerings. Teach us to give our best with the love and sacrifice. Let our lives become a pleasing offer to you. మా జీవితాలే నీకు ఇష్టమైనటువంటి అర్పణగా, కానుకగా మార్చుమని దేవుని సన్నిధిలో మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ఎత్తబడినటువంటి వాక్యము కొరకు దేవరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమైన స్తోత్రం మహాగాడు మహోన్నతుడైన రాజాధిరాజ ఈ కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలం అంతా దేవా ఈ మహాకృపలో దయలో భద్రపరిచే దేవా ఈ రెక్కల్నిలో మాకు ఆశ్రయం దయచేసిన వాడా ఇదిగో తండ్రి. మరి ఒక్కసారి ఇదిగో నీ స్వరం ద్వారా దేవా మాతో మాట్లాడిన విలువైన మాటలకే ఉన్నావు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో అర్పణ ఏ విధంగా ఉండాలో దేవా, ఎటువంటి అర్పణ మాకు కలిగి ఉండాలో దేవా మాతో మాట్లాడిన వాడా నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. నీ విలువైన దేవా నీ జీవితాన్ని సజీవయాగంగా దేవా మా కొరకు దేవా, పరిశుద్ధంగా దేవా మా కొరకు దేవా వద్దకు తేబడిన గొర్రె పిల్లవలే దేవా అర్పించబడిన గొప్ప దేవానికి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. మా కొరకే నువ్వు ఇచ్చిన దేవా విలువైన రక్తాన్ని బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నాను, నీ విలువైన శరీరాన్ని బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నీ విలువైన జీవాన్ని బట్టి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా విలువైన కానుకగా దేవా అయ్యా ఇదిగో నీ ప్రథమ ఫల పక్వాన్ని దేవా మాకు అనుగ్రహించిన కూడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. యేసు క్రీస్తుని మా కొరకు దేవా అయ్యా అపరాధ పరిహారార్థ బలిగా దేవా తనకు తాను అర్పించుకునే విధంగా దేవా మాకు అనుగ్రహించిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి ఎటువంటి అర్పణ కలిగి ఉండాలో దేవా మాతో మాట్లాడిన వాడానికి
కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో మా శరీరాలను దేవా సజీవ యాగముగా దేవా నీకు సమర్పించే కృప మాకు దయచేయమడుచున్నారు. యేసు క్రీస్తుని పోలి నడిచేవారిగా దేవా మమ్మల్ని మేము దేవా మా జీవితాలను దేవా నీకు అర్పించుకునే వారిగా మమ్మల్ని దేవా నీ కొరకు దేవా ఇదిగో తండ్రి సజీవ యాగముగా అర్పించుకోవడానికి నీ కృప చూపించబడుచున్నానయ్యా. దయగలవాడా ఇదిగో తండ్రి మాకిచ్చిన సమయాన్ని దేవా మాకిచ్చిన తలాంతులను దేవా నీకు అర్పించే వారిగా ఉండడానికి కృప చూపించబడుచున్నాను. అవునయ్యా, ఇది నువ్వు ఇచ్చిన సమయం అయ్యా, నువ్వు ఇచ్చిన కాలములో దేవా ఇదిగో తండ్రి సమయాన్ని పోనీక దేగా సద్వినియోగం చేసుకునే కృపను దేవా అయ్యా ఇదిగో సహాయం దయచేయబడుచున్నానయ్యా. నువ్వు ఇచ్చిన ఆత్మీయ తలాంతులతో దేవా నీ సన్నిధిలో దివారాత్రములు నేను ధ్యానించి స్తుతించి ఆరాధించే కృపను మాకు దయచేయబడుచున్నామయ్యా. దయగలవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. హేబేలు తెచ్చిన అర్పణను దేవా లక్ష్య పెట్టిన వాడా ఇదిగో తండ్రి మా జీవితాల్లో మాకు ఇచ్చిన సమయాన్ని తలాంతులను దేవా నీకు ఇస్తుండగా దేవా అయ్యా మా అర్పణను లక్ష్య పెట్టమడుచున్నానయ్యా. మమ్మల్ని ప్రేమించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, దయచూపిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరియు వాళ్ళ ఇదిగో తండ్రి దేవాది దేవా ఇదిగో తండ్రి తను చేసిన దేవా ఆసు దేవా అచ్చ జటామాంసి దేవా అయ్యా ఇదిగో తండ్రి అత్తరుతో దేవా నేను పాదాలు కడిగినట్లు దేవా మా దగ్గర విలువైన దేవా సర్వ సంపదలను దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ పాదాల చెంత పెట్టే కృప దాయిచ్చేయమడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా. మరియ వలె మా జీవితాలను మాకిచ్చిన దేవా సర్వ సంపదలను దేవా అయ్యా ఇదిగో తండ్రి పాదాల చెంత పెట్టి దేవా నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కానుక పెట్టులో దేవా నువ్వు వేస్తున్నప్పుడు దేవా మేము వేస్తున్నప్పుడు దేవా మా హృదయాలను చూస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. బీద విధురాలను జ్ఞాపకం చేసుకున్నట్లు దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా మేము ఇస్తున్న కానుకలు దేవా లక్ష్య పెట్టబడుచున్నాను అయ్యా. మా సమృద్ధిలో మేము ఇచ్చే విధంగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మా అర్పణను లక్ష్య పెట్టబడుచున్నానయ్యా. దయగల దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆస్తుండే దేవా మా కొరకు దేవా ఇదిగో తండ్రి తగ్గించుకుని దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీకు దేవా తనకు తానుగా అర్పించుకున్న దేవా యేసు క్రీస్తుని జీవితాన్ని పోలి దేవా ఈ లోకంలో జీవించే కృప మాకు దాయిచ్చేయమడుచున్నాను. అటువంటి ప్రేమ చూపించే తత్వాన్ని మాకు దాయిచ్చేయమడుచున్నాను. నీతో గడిపే దేవా ఇదిగో తండ్రి ప్రార్థన సమయాన్ని దాయిచ్చేయమడుచున్నాను. మాకు ఇచ్చిన సమస్తము నీదయ్యా నీ పాదాల చెత్తగా పెట్టగలిగే అర్పణ మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. కృపగలని దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తూ దేవా మా జీవితాన్ని నీకు ఉపయోగపడే పాత్రలుగా చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు ప్రపంచ శాంతికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.